Hello all, today we are going to learn about biggest number in a given array. To find the biggest number in a given array. So basic program మనం ఇక్కడ రాసుకొని టైప్ చేసుకుందాము. సో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కటి మనము కిట్లో మనం టైప్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అడ్రస్ లొకేషన్ అనేది విత్ హెక్సా కోడ్ క్లియర్గా మనం టైప్ చేస్తున్నామా లేదా అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. సో ప్రోగ్రామ్ మనం టైప్ చేద్దాము. 800 అడ్రస్ లొకేషన్ దగ్గర హెక్సా కోడ్ 97 మనం టైప్ చేయడం జరుగుతుంది. అక్కడ సబ్ట్రాక్ట్ ఏ అంటే సబ్ట్రాక్ట్ అనేది ఏం చేస్తామంటే అక్యుములేటర్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం రిమూవ్ చేస్తాము ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ద్వారా. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 8001 లొకేషన్లో 21 మనం టైప్ చేస్తాము. రిజిస్టర్ పేరుని మనం ఇక్కడ లోడ్ చేస్తాము ఇమీడియట్గా LXI H,8050 initializing the register path as a memory location. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 8002 లొకేషన్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్రకారం 8002 8003 లొకేషన్స్లో 50 అండ్ 80 డేటా అనేది మనము హెక్సా కోడ్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. డేటా కాదు, ఇనిషియలైజేషన్ రిజిస్టర్డ్ పాత్ యొక్క డేటా. నెక్స్ట్ 8004 లొకేషన్ దగ్గర 4E హెక్సా కోడ్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హెక్సా కోడ్కి ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏమంటే మూవ్ C,M మూవ్ ది కంటెంట్ ఫ్రమ్ మెమరీ లొకేషన్ టు C రిజిస్టర్. సో నెక్స్ట్ 8005 23 హెక్సా కోడ్ మనం టైప్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాము. సో ఇక్కడ ఏదైతే మనము 8001 లొకేషన్ దగ్గర LXI 8050 దగ్గర మనం ఏమని టైప్ చేస్తున్నాము, ఒక మెమరీ లొకేషన్ని పాత్గా ఇచ్చున్నాం కదా. ఈ అడ్రస్ లొకేషన్లో మనం ఏం చేస్తాము అంటే మనం ఎన్ని వాల్యూస్ అయితే ఇవ్వాలి అని అనుకున్నామో వాటికి సంబంధించిన కౌంట్ని మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ 8006 లొకేషన్ దగ్గర BE అని టైప్ చేసినప్పుడు మనం ఏదైతే కౌంట్ ఇచ్చి మనం టైప్ చేస్తామో ఆ వాల్యూస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటాం, ఏది పెద్దది అనేది కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ CMP కంపేర్ ది మెమరీ లొకేషన్. నెక్స్ట్ జంప్ ఇఫ్ నో క్యారీ, ఒకవేళ మనం ఇచ్చిన దానికన్నా వాల్యూ క్యారీ కనుక రాలేని పక్షంలో ఉన్నట్లయితే 800B లొకేషన్కి మూవ్ అయిపోండి నెక్స్ట్ వెంటనే. సో ఈ 800 లొకేషన్ మనం ఎలా తీసుకుంటాము, 0B అనేది 8008 అడ్రస్ లొకేషన్లో తీసుకుంటాము. నెక్స్ట్ 8009 అడ్రస్ లొకేషన్లో 80 తీసుకుంటాము. నెక్స్ట్ 800A దగ్గర హెక్సా కోడ్ 7E టైప్ చేస్తాము. నెక్స్ట్ అదే మెమరీ కంటెంట్లో ఉన్న వాల్యూని మళ్ళీ అక్యుములేటర్లోకి మూవ్ చేసుకుంటాము. దెన్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ కనుక నేను ఇచ్చిన కండిషన్ నాకు సాటిస్ఫై అవ్వకపోతే జంప్ ఇఫ్ నో 0 అని అడ్రస్ లొకేషన్ ఇస్తాము. 8005కి మళ్ళీ నాకు మూవ్ అయిపోండి. ఎందుకంటే ఒకవేళ కనుక క్యారీ కనుక రాకుంటే డైరెక్ట్గా కంటిన్యూ చేసేయండి. ఒకవేళ కనుక 0 కనుక వస్తే కనుక 0 కనుక రాలేని పక్షంలో ఉన్నట్లయితే మళ్ళీ ప్రీవియస్ లొకేషన్ 8005కి నాకు వెళ్ళిపోయి మళ్ళీ ప్రతి ఒక్క వాల్యూని చెక్ చేసుకుంటూ రావాలని మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. సో నెక్స్ట్ 800F 32 స్టోర్ 9050 స్టోర్ అక్యుములేటర్ వాల్యూ, అంటే వచ్చిన అవుట్పుట్ వాల్యూని ఇలా ప్రతి ఒక్కటి మనం ఎంత కౌంట్ అయితే ఇస్తామో ఆ కౌంట్ ప్రకారం మనం మొత్తం చెక్ చేసుకొని వాల్యూమ్ని అక్యుములేటర్లో మనం స్టోర్ చేస్తాము. సో 9050ని మనము ఒక వాల్యూ అసైన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ని మనము టెర్మినేట్ చేయడానికి హాల్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రతి ఒక్క వాల్యూని మనము కంపేర్ చేసుకుంటూ దాని వాల్యూని ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇలా చూసుకున్నట్లయితే మనం అరే కౌంట్ సైజ్ 8050 లొకేషన్లో ఇస్తాము. అది 4 అనేది నేను ఇచ్చాను కామన్గా. సో ఇన్పుట్ వాల్యూ మనం ఇచ్చిన కౌంట్ అరే ప్రకారము
50525354 లొకేషన్స్లో నేను డేటా ఇన్పుట్ ఇస్తాను. అవుట్పుట్ దగ్గర వచ్చేటప్పటికి నాకు 9050లో చూడాలి. ఇచ్చిన డేటా ప్రకారము నేను ఇచ్చిన లోయెస్ట్ హైయెస్ట్ ఇచ్చాను కాబట్టి లాస్ట్లో ఇచ్చిన వాల్యూసే మనకి అవుట్పుట్ బిగ్గెస్ట్ నెంబర్కి మన డిస్ప్లే అవుతుంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.